ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఈసారి రాఖీ పౌర్ణమిని ప్రత్యేకంగా జరుపుకున్నారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న హోం మంత్రిత్వ శాఖలో సిబ్బందితో కలిసి రక్షాబంధన్ను జరుపుకున్నారు. ముందుగా వైజాగ్లోని తన క్యాంప్ ఆఫీస్లో పోలీస్ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన అనిత ఆ తర్వాత కానిస్టేబుల్ కొర్లయ్య ఇంటికి వెళ్లారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొర్లయ్యను పరామర్శించేందుకు ఆటోలో వెళ్లిన అనిత ముందుగా ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి ఆ తర్వాత కొర్లయ్య ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొర్లయ్యకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లిన మంత్రి అక్కడున్న ఖైదీలకు రాఖీలు కట్టారు. గంజాయి తదితర కేసుల్లో అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోన్న దాదాపు 30 మంది యువకులకు అనిత రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. సెంట్రల్ జైలుకొచ్చి హోంమంత్రి స్వయంగా తమకు రాఖీలు కట్టడంతో ఖైదీలు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే జైలు సిబ్బందికి కూడా అనిత రాఖీలు కట్టారు. సెంట్రల్ జైల్లో రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత జైలు బయట అనిత మీడియాతో మాట్లాడారు. కుటుంబాలకు దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలకు ఒక సోదరిలా తాను రాఖీలు కట్టడం చాలా ఆనందంగా ఉందని అనిత చెప్పారు. తెలిసి తెలియని వయసులో యువత తప్పులు చేసి ఇలా జైలు పాలవుతున్నారని, అలాంటి తప్పులు మళ్లీ చేయొద్దని వారికి చెప్పానని అనిత వెల్లడించారు. ఈరోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి. అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లోనూ కొంతమంది ప్రిజనర్స్తోని ఈరోజు అది నేను చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఎన్డీపీఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు, చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు, మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, అబ్బాయి అమ్మ నాకు తెలియదు, నేను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను, అది కూడా పొరపాటు ఎన్డీపీఎస్ యాక్ట్లో. సో అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి. నిజంగా పరివర్తన ఎక్కడొక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది. వీళ్ళందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.